సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గురువాయూర్ ఆంబలం నడియాల్ మలయాళం మూవీ తెలుగు రివ్యూ. ఈ సంవత్సరం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. జనవరి నుంచి మొదలు పెట్టి మే వరకు ఏ నెల మిస్ అవ్వకుండా ప్రతి నెల సినిమా ఒక బ్లాక్ బాస్టర్ పెట్టుకుంటానే వచ్చింది. ఆ లెక్కలో చూసుకుంటే మే నెలలో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన టాప్ బ్లాక్ బాస్టరే ఈ సినిమా గురువాయూర్ ఆంబలం నడియాల్ సినిమా. ప్రపంచవ్యాప్తంగా నియర్లీ 90 కోట్ల గ్రాస్ చూసింది. టోటల్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే టాప్ 8th గ్రాసర్ గా సినిమా రికార్డు సృష్టించింది. 2024 వరకు చూసుకుంటే టాప్ 5th గ్రాసర్ గా రికార్డు నమోదు చేసింది. 2024లోనే మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ని టాప్ గ్రాసర్స్ ని చూడటం అనేది ప్రత్యేకమైన విశేషం. ఇప్పుడు ఈ గురువాయూర్ ఆంబలం నడియాల్ మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. స్ట్రీమ్ అవటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మిగతా లాంగ్వేజెస్ లో కూడా సినిమాకి మంచి బజ్ వినిపిస్తుంది. సినిమా తెలుగులో కూడా డబ్బై స్ట్రీమ్ అవుతుంది డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో. గురువాయూర్ కేరళలో ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో ఓ దేవుడు కొలువై ఉన్నాడు. ఏ దేవుడు కొలువై ఉన్నాడో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఆ కామెంట్స్ చూసి తెలుసుకుంటారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే గురువాయూర్ ఆంబలం నడియాల్. ఏంటి ఆంబలం నడియాల్ అంటే గుడి ముందు అని అర్థం. గుడి ముందా? ఎందుకు, ఏమిటి అదే విశేషం ఈ సినిమాలో. ఈ సినిమాలో అసలు సంగతి ఏమిటి అంటే పెళ్లి జరగాల్సి ఉంది. పోతే ఆ పెళ్లి జరగాలని కొంతమంది, జరగకూడదు అని కొంతమంది ప్లాన్స్ వేస్తా కూర్చున్నారు. ఆ పెళ్లి ఎక్కడ జరగాలి అంటే గురువాయూర్ కోవెల్లోనే జరగాలి. తిరుపతిలో కొండ మీద పెళ్లిళ్ళు జరిగినట్టుగానే గురువాయూర్లో గుడి ముందు పెళ్లిళ్ళు జరగటం అనేది కేరళలో ఆనవాయితీలా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ ను కూడా గురువాయూర్ గుడి ముందలే ప్లాన్ చేశారు. సినిమా క్లైమాక్స్ లో గురువాయూర్ గుడి ముందు చాలా హడావుడి నడుస్తుంది, హంగామా నడుస్తుంది. అందుకని ఈ సినిమాకి గురువాయూర్ గుడి ముందు అని టైటిల్ పెట్టారు అని అర్థం చేసుకోవచ్చు. బేసిక్ గా ఈ సినిమా ఓ కామెడీ ఎంటర్టైనర్. కన్ఫ్యూజ్డ్ కామెడీ ఎంటర్టైనర్స్ ని, మిస్అండర్స్టాండింగ్ కామెడీ ఎంటర్టైనర్స్ ని తీయటంలో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేటివిటీకి సంబంధించి యోధులు ఉన్నారు. సిద్దిక్ లాల్, ప్రియదర్శన్ ఇలాంటి డైరెక్టర్స్ వాళ్ళ క్రియేటివిటీతో, ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్ కామెడీస్ ని తీయడానికి సంబంధించి వాళ్ళ క్రియేటివిటీతో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు, ఇండియాలో ఉన్న చాలా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ని 90s లోను, ఎర్లీ 2000s లోను ఒక ఊపు వదిలిపెట్టారు. వాళ్ళు మలయాళంలో తీసిన సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి, హిందీలో కూడా రీమేక్ అయ్యాయి, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. పోతే ఆ ట్రెండ్ ఇప్పుడు ఓల్డ్ ట్రెండ్ అయిపోయింది. ఆ ట్రెండ్ ని కంప్లీట్ గా మలయాళం ఫిల్మ్ మేకర్స్ మర్చిపోలేదు. ఆ ఓల్డ్ ట్రెండ్ కి కొత్తగా రిఫ్రెషింగ్ టచ్ ఇచ్చి మళ్ళీ ఎంటర్టైనర్స్ ని రూపొందిస్తున్నారు, హిట్లు కొడుతున్నారు. ఆ కోవకి చెందిన కామెడీ ఎంటర్టైనరే ఈ గురువాయూర్ ఆంబలం నడియాల్ మూవీ అని చెప్పొచ్చు. పోతే ఈ సినిమాలో కామెడీ మాత్రమే ఉండదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా లైట్ గా ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఈ గురువాయూర్ ఆంబలం నడియాల్ సినిమాకి సంబంధించి మలయాళం ప్రేక్షకులకే కాదు, సౌత్ ఇండియాలో ఉన్న మిగతా లాంగ్వేజెస్ లో ఉన్న మూవీ లవర్స్ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి కారణం ఇద్దరని చెప్పొచ్చు. ఒకరు బాసిల్ జోసెఫ్, రెండు డైరెక్టర్ విపిన్ దాస్. బాసిల్ జోసెఫ్ ఎవరికను అంటే ఒక సంచలనాత్మకమైన సినిమా తీశాడు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆ సినిమా పేరేమిటి అంటే మిన్నల్ మురళి. ఆ సినిమాకి బాసిల్ డైరెక్టర్. మిన్నల్ మురళి మూవీకి మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే కాదు, ఇండియా వ్యాప్తంగా కూడా పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే సినిమా కరోనా టైంలో రిలీజ్ అయింది, డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి మామూలు పాపులారిటీ రాలేదు. అలాగే డైరెక్టర్ కూడా గోల్డంత రికగ్నైజేషన్ వచ్చింది. అలాంటి డైరెక్టర్ వరుసగా పెద్ద బడ్జెట్ లో సూపర్ హీరోల సినిమాలు చేసుకుంటా వెళ్తాడు అనుకుంటే మానేసి కామెడీ హీరోగా సినిమాలు చేసుకుంటా వెళ్తున్నాడు. డైరెక్షన్ మానేశాడు, హీరోగా పాపులర్ అయిపోయాడు. బాసిల్ జోసెఫ్, విపిన్ దాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమానే జయ జయ జై హే. ఆ సినిమాతో బాసిల్ మలయాళం ప్రేక్షకులకి బాగా నచ్చేశాడు ఓ కామెడీ యాక్టర్ గా. విపిన్ దాస్ జయ జయ జై హే మూవీకి డైరెక్టర్. సో బాసిల్, విపిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న నెక్స్ట్ ఫిల్మే ఈ గురువాయూర్ గుడి ముందు. అందుకనే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ నడిచాయి. హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే రిలీజ్ కు ముందు ఖచ్చితంగా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హెవీగానే ఉంటాయి. మ్యాజిక్ ఏమిటి అంటే ఈ సినిమా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేసింది. విపిన్ డైరెక్షన్ లో బాసిల్ జోసెఫ్ నటించడమే కాదు, బాసిల్ తో కలిసి పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో ప్రధానమైన పాత్ర పోషించారు. ఆయన యాక్ట్ చేయడం వరకే కాదు, ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడాను. ఈ సినిమాలో కథ చాలా సింపుల్ గా ఉంటది, వెరీ సింపుల్ అసలు. కానీ మ్యాజిక్ ఏమిటి అంటే స్క్రీన్ ప్లే బ్రహ్మాండంగా ఉంటది. కన్ఫ్యూజన్ ఉన్న కామెడీ ఎంటర్టైనర్స్ అంటే ఖచ్చితంగా జబర్దస్త్ గా ఉండాలి స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే విషయంగా
ఈ మూవీ టీమ్ అద్భుతం చేసిందనే చెప్పాలి. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ దీపు ప్రదీప్, ఆయన సిద్దిక్ లాల్ ని, ప్రియదర్శన్ ని మనసులో పెట్టుకుని ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే ని ప్రిపేర్ చేశారని చెప్పొచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా అనిపించడానికి కారణం ఏమిటి అంటే ఇంట్రెస్టింగ్, సిల్లీ, ఫన్నీ, డమ్మీ క్యారెక్టర్స్ పెట్టి వాటితో మిస్అండర్స్టాండింగ్ కామెడీని సృష్టించారు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి జరగాల్సినప్పుడు జరగవు, అవసరం లేనప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓ ప్లాన్ వేస్తారు, అది అనుకున్న టైంలో అప్లై అవ్వదు, వద్దు అనుకున్న టైంలో వచ్చి అప్లై అవుద్ది, గందరగోళం క్రియేట్ చేస్తూ ఉంటది. ఇలాంటి కామెడీతోనే సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా హాయిగా స్మూత్ గా అలా గడిచిపోద్ది. పోతే ఆ కామెడీ ఇంతకు ముందు చూడని విధంగా రిఫ్రెషింగ్ అయితే ఉండదు, రెగ్యులర్ గానే ఉంటది. అయినప్పటికీ ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఫన్నీ, సిల్లీ, డమ్మీ క్యారెక్టర్స్ పెట్టి వాటి మధ్యన గమ్మత్తైన డీటెయిల్స్ పెట్టారు. ఆ డీటెయిల్స్ మూలంగా అవి చేయాల్సిన గందరగోళం చేస్తూ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది సినిమా చూసేప్పుడు. తమిళ ఫేమస్ కమీడియన్ యోగి బాబుని ఈ సినిమాతో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. యోగి బాబు క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ చాలా హడావిడి చేస్తుంది. పోతే ఆ హడావిడి ఇంట్రెస్టింగ్ గా ఉంటది కానీ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మలయాళం వాళ్ళకి బాగా పరిచయం ఉన్న కమీడియన్స్ చాలా మంది ఈ సినిమాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేర బాగా నవ్విస్తారు. మనకు వాళ్ళు తెలియకపోయినా వాళ్ళు చేసే కామెడీని ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ సినిమాలో కామెడీ కాదు, అసలైన హైలైట్ ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే రొమాన్స్. పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన క్యారెక్టర్ పేరు ఆనంద్, బాసిల్ జోసెఫ్ పోషించిన క్యారెక్టర్ పేరు వినో. వీళ్ళిద్దరి మధ్యన సినిమా స్టార్టింగ్ లో మనం ఆశ్చర్యపడే రొమాన్స్ ఉంటది. వాళ్ళిద్దరు బావమరుదుల పాత్రలు పోషించారు. పోతే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఎలా ఉంటది అంటే చాలా డీప్ గా ఉంటది. వాళ్ళ రిలేషన్ ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ వ్యవహారాన్ని చూస్తే అనుమానాలు రాకుండా ఉండవు. ఆనంద్ చెల్లి అంజలినే విను పెళ్లి చేసుకోబోతున్నాడు. కొత్తగా పెళ్లి చేసుకునే జంట అంటే ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడుకోవాలి అనుకుంటా ఉంటారు. కానీ విను చూస్తే ఎప్పుడు ఆనంద్తో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా ఉన్నారు, శృతి మించి క్లోజ్ గా ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ట్విస్ట్ ఇస్తారేమోనని మనం టెన్షన్ పడతాము. కానీ అలా ఏం జరగదు, వేరే రకమైన ట్విస్ట్ ఏముంటది ఈ సినిమాలో. ఆ బ్రొమాన్స్ వ్యవహారానికి సంబంధించి ఆనంద్ క్యారెక్టర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, విను క్యారెక్టర్ లో బాసిల్ జోసెఫ్ ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేసి సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్యన నడిచిన బ్రొమాన్స్ వ్యవహారమే ఈ సినిమాకి సంబంధించి రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అసలే ఈ మధ్యన మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్స్పెరిమెంట్లు ధైర్యంగా చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఏదైనా గే లవ్ స్టోరీని రన్ చేస్తారేమోనని అనుమానంతో భయపడాల్సి వచ్చింది. పోతే అలాంటి ట్విస్ట్ ఏమీ ఇవ్వలేదు. కథ వరకు చూసుకుంటే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ని ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తాం మనం. పోతే కథలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, అవి ఆసక్తికరంగా ఉంటాయి. సినిమాని చూసేప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి మనకి. తన చెల్లితో వినుకి పెళ్లి చేయాలి అని ఆనంద్ ఎంతో ఉత్సాహపడతాడు. వినుకి ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాడు ఆనంద్. సగంకి వచ్చేప్పటికి ఆనంద్ కి ఇష్టం లేదు వినుకి తన చెల్లెల్ని ఇవ్వటం, రివర్స్ అవుతాడు. కానీ వినుకి ఇష్టం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో ఆనంద్ చెల్లిని పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. వినుకి ఆనందే కాదు, ఇంకా కొంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కలిశారు. వాళ్ళందరూ కూడా విను పెళ్లిని ఆపాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. అవన్నీ కూడా సినిమా క్లైమాక్స్ కి వచ్చేప్పటికీ బోల్డ్ అంత గందరగోళమైన ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. ఆ గందరగోళం మధ్యనే విను పెళ్లి చేసుకుంటాడు అంజలిని. అదే ఈ సినిమా. కథలో ఎమోషన్ కూడా లైట్ గా ఉంటది, నీట్ గా ఉంటది, మంచి ఇంప్రెషన్ తీసుకుంటది. కథలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లతో మంచి ఇంప్రెషన్ తీసుకుంటారు. కామెడీని క్రియేట్ చేయాలి అంటే తప్పదు, కొన్నిసార్లు లాజికల్ అడ్జస్ట్మెంట్స్ చేయాలి, సినిమాటిక్ అడ్వాంటేజ్లు తీసుకోవాలి. అవి తీసుకున్నారు అవసరానికి తగ్గట్టు ఈ సినిమాలో. పోతే వాటిని మరీ భూతత్వంలో చూస్తే తప్పించి డిస్టర్బెన్స్ అనిపించవు. వాటిని పట్టించుకోకుండా ఈ సినిమాని చూస్తేనే హాయిగా ఉంటది. ఓ మంచి హెల్దీ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా రూపంలో. తెలుగులో కూడా డబ్బింగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. గురువాయూర్ ఆంబలం నరియల్ మిస్ అవ్వకుండా చూడండి, సరదాగా ఉంటది. ఫ్యామిలీతో కూర్చుని చూడండి, పిల్లలతో కూడా కలిసి కూర్చుని చూడండి, హాయిగా ఉంటది, సరదాగా ఉంటది సినిమా. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.